మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. ఏంట్రా నువ్వు చేసేది నా బొచ్చు? పోటుగాడు చెబుతాడు అంటే పరిగెత్తిస్తాడు అంటే నడవలేడు, కూర్చోలేడు, లేకలేడు. ఈ విధవ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాడంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వైఎస్ఆర్సీపీ కుక్క నేను. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకో. నాలాగా కష్టపడి టీడీపీలో కష్టపడి ఉంటుంటే ఈ పాటికి వేరేలాగా చూసుకునే వాళ్ళేమో నన్ను. అయ్యి బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు. వచ్చిండా సైంటిస్ట్. ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పాలు పండుతా ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. ఇంకోసారి ఇలాంటి కుళ్ళు కామెంట్స్ చేసావో కళ్ళు పీకేస్తా. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చాలా భయాన్ని నీతులు రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్. ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్. భారతి, నీకు అసలు ఛానల్ నడపటం రాదు. పత్రిక నడపడం అంతకన్నా రాదు. అబద్ధాలతోటే నడుపుతావు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నీ సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. అందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు మీరు. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి రాయండి. అంటే అది భాస్కర్ రెడ్డి గారి జైలు జీవితం గురించి రాయండి. అది అవదమ్మా. ఏదో తేడాగా ఉందేంటి? రెడీగా ఉండండిరా. నన్ను ఎత్తుకుంటావా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. ఎత్తుకోవాలంట. అయిపోయి అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. మొయ్యి, బరువు బాధ్యతలు మొయ్యాలి. ఊరికేనా పెళ్లి చేసుకుంటా? చాలా రోజులైంది. కొంచెం ముందుకి. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అమ్మా, దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈ రోజు మాలాంటి జన సైనికులు ఉన్నంత వరకు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? మాలాంటి జగన్ సైనికులు ఉన్నంత వరకు జన సైనికులకి ఎటువంటి దారి ఇవ్వం. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎదవ. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.